త్వాం ద్యూతమగ్నే అమృతం యుగే యుగే హవ్యవాహం దదిరే పాయుమీఢ్యం. ఋగ్వేదం చూడండి. శాశ్వతుడు, భోగద్రవ్య సర్వప్రదాత అంటే పరమాత్మ శాశ్వతమైన వాడు, ఎల్లప్పుడూ ఉండువాడు. శాశ్వతము అంటే ఎల్లప్పుడూ ఉండునదే శాశ్వతము. అలాగే ఎల్లప్పుడూ కూడా మార్పులు లేకుండా ఉంటుందో దాన్ని శాశ్వతము అంటారు. గుర్తుపెట్టుకోవాలి. శాశ్వతుడు పరమాత్మ ఎల్లప్పుడూ ఉంటాడు, ఏ మార్పు ఉండదు భగవంతునిలో. అంటే ఒకసారి పెరగడం, ఒకసారి తగ్గడం అట్లా ఉండదు. భగవంతుడు ఒకే రకంగా ఎల్లప్పుడూ ఉంటాడు, ఆ శాశ్వతుడు. అలాగే భోగద్రవ్య ప్రదాత, మనకు కావలసినటువంటి ఈ భోగము అంటే మనం అనుభవించవలసినటువంటి ద్రవ్యములన్నిటినీ ప్రదానం చేసినటువంటి వాడు. రక్షకుడు, పూజ్యుడు అయిన అగ్ని భగవానుని, భగవంతునికి అగ్ని అని పేరున్నది. అటువంటి అగ్ని భగవానుని యుగ యుగాలుగా విద్వాంసులు దూతగా చేసుకొనుచున్నారు. చూడండి, యుగ యుగాలుగా ఆ భగవంతున్నే వాళ్ళు దూతగా పెట్టుకొని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు అని పరమాత్మ చెప్తున్నాడు. యుగ యుగాలుగా అంటే ఎన్ని యుగాల నుంచో విద్వాంసులందరూ కూడా ఈ రక్షకుడు, భోగద్రవ్య ప్రదాత, శాశ్వతుడైనటువంటి పరమాత్మనే వాళ్ళు దూతగా పెట్టుకొని విద్వాంసులు ఆ విధంగా పూజ ఆరాధన చేస్తున్నారు. ఇక్కడ అగ్ని భగవానుని దూతగా చేసుకోవడం అంటే అంత సులభమైనటువంటి పని కాదు. దూతగా చేసుకునే ముందు ఆయనను భక్తితో పూజించాలి. పూజించేందుకు ముందుగా ఎవరైనా ఆ దేవదేవుని వద్దకు వెళ్ళాలి. కేవలం వారే కాదు, అందరూ ఆయన వద్దకు వెళ్ళాలి. అంటే ఏమిటి అనేది ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు. అంటే దూతగా మనము ఆ భగవంతుని చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి అని పరమాత్మ తెలియజేస్తున్నాడు. ప్రతి మానవుడు కూడా, విద్వాంసులందరూ ఈ విధంగా నన్ను దూతగా చేసుకొని నా దగ్గరికి వస్తున్నారు, మీరు కూడా ఆ విధంగా రండి అని తెలియజేస్తున్నాడు. ఓం.